చేయాల్సిన అవసరం ఉందనే ఉద్దేశంతో మీటింగ్ పెట్టుకున్నాం. ఈ మీటింగ్కు మన పిట్ సెక్రటరీ గారు, వైస్ ప్రెసిడెంట్ గారు, అసిస్టెంట్ సెక్రటరీ, కమిటీ మెంబర్స్, ఉద్యోగులకు, అధికారులందరూ కూడా సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ ఏఐటీసీ నుండి మీకు నమస్కారాలు తెలియజేస్తున్నాను. సింగరేణిలో ఏం జరుగుతుంది, మన మైండ్లో ఏం జరుగుతుంది అనే విషయాన్ని, మన ఏరియాలో ఏం జరుగుతుంది అనే విషయాన్ని మనం ఒకసారి చర్చించవలసిన అవసరం ఉంది. ప్రధానంగా సింగరేణిలో రాజకీయ జోక్యం పెరగడం వల్ల, ఆర్థికంగా దెబ్బతినడం వల్ల ఈరోజు కంపెనీకి కార్మికులకు కావాల్సిన సేఫ్టీ మెటీరియల్స్ అని ఇవ్వడంలో యాజమాన్యం పూర్తిగా వైఫల్యం చెందిందని మనం చెప్పచ్చు. ఒకప్పుడు మన సింగరేణిలో కార్మికుని, కోల్కటర్ కార్మికులు వారం రాగానే 4 బిట్లు ఇచ్చేది, సపోర్ట్ మెన్కి ఇచ్చేటి, జాములు ఎక్కడ దొరికితే అక్కడ మనకు ఉండేటి, సబ్బన్లు ఉండేటి, డ్రిల్ బిట్స్ అన్నీ కూడా మనకు సమకూర్చి ఇచ్చేది, కీలలు కూడా మనకు అందరికి ఇచ్చేటి. ఈరోజు ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? మన మైన్తో పాటు కొన్ని మైన్లలో కూడా ఇదే పరిస్థితి వచ్చింది. ఎక్కడనైతే కార్మికుని సమస్యల కోసం కార్మిక సంఘము కార్మికులు నిలదీసి అడుగుతారో ఆ మైన్కు మాత్రమే కొన్ని నామమాత్రానికి అందిస్తున్నారు. మేము మొన్న జిఎం టెక్చర్ మీటింగ్లో కూడా మాట్లాడడం జరిగింది జిఎం గారితో. వాస్తవానికి ఎక్కడున్న ఈ మెటీరియల్ ఇదంతా ఎక్కడుంది అని అంటే ఇక్కడ కాదు, మన స్టోర్లో లేదు, మన మెయిన్ స్టోర్లో కూడా లేదు. ఎందుకు లేదు అని మనం అలా చర్చించేది ఉంటే, ఇప్పుడు అక్కడక్కడ ఎక్కడెక్కడ ఎక్కువ ఉన్నాయో, ఎక్కడ ఏరియాలు ఎక్కువ ఉన్నాయో వాటిని పరిగెత్తినట్టు కంపెనీకి ఇస్తారు. ఇవ్వడం వల్ల ఇక్కడ కార్మికుడు సఫర్ అవుతుండు. కోల్కటర్కు చెప్తుండు, మనడు ఒక్క బిట్ ఇచ్చాడు 6 రోజులలో, రమ్మన్ ఏ దమ్మున్న మొగోడు వచ్చి ఒక్క బిట్టుతో పేసు పోయగలుగుతాడు. ఇది అధికారులకు తెలియదా? సేఫ్టీ అండర్వేర్కి తెలియదా? సామాన్ లేకపోతే ఎట్లా పోతాడో చెప్పాలి కదా. ఆ టెక్నిక్ ఏదో చెప్పు, మరి మేము కూడా అట్లే పోతాం కదా, ఒక బిట్టుతో ఎట్లా పోసినాము. కాబట్టి ఈ అన్ని విషయాలు తెలిసిండి కూడా అధికారులు, కొంతమంది అధికారులకు తెలిసిండి ఒత్తిడి చేయకపోయినా కింది స్థాయి అధికారులు ఈ బాయికి బొగ్గు రావడమే మనకు ప్రధానం, మేము కూడా ప్రధానమే అంటున్నాం. బొగ్గు రావాల్సిందే, మైలుకు తేవాల్సిందే, కానీ తెచ్చే పద్ధతి ఏదో ఆ పద్ధతిలో చేస్తే బాగుంటుంది. గాలి లేదంటున్నావు, ఎట్లా పని చేయగలుగుతారు? ఇవ్వాలి చేయాలి, పని గాలి లేదు, మనకు కావాల్సింది గాలి నీరు ఇవ్వాల్సిందేనా. గతంలో కూడా మన పిట్ సెక్రటరీ గారు వారం రోజుల కింద చెప్పడం జరిగింది, లోపల దిగరం. మన మేనేజర్ గారు కూడా వచ్చిండు, వాస్తవానికి గాలి లేదు, ఇంప్రూవ్మెంట్ చేయాలని వారు కూడా చెప్పినా కూడా కింది స్థాయి అధికారులు దాన్ని పట్టించుకోవడం లేదు. మరి ఎట్లా పని చేయగలుగుతాం మనం? మనకేమన్నా అయితే మనం ఎవరు చేయగలుగుతారు? కాబట్టి మేము యాజమాన్యాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం, మీరు ఏం చేస్తారో మాకు అనవసరం, మాకు సేఫ్టీ మెటీరియల్ అన్ని రకాలు అందించాలి. తుంట లేదు, ఈరోజు బాయిలో జాము లేదు, కీల లేదు, బిట్టు లేదు, డ్రిల్ సబ్బల్ లేదు. ఇవన్నీ ఒక ఎత్తు. రెండోది, మనిషి పోవడానికి ఉండడానికి లోపల గాలి లేదు. ఈ అన్నిటిని సమకూర్చి మీరు బొగ్గు అడిగితే కార్మికులు సంతోషంగా తెస్తారు. ఈ మైన్కు మంచి పేరుంది. ఇంత గ్రేడెంట్ ఏరియాలలో, హెడ్డింగ్ ప్లేసులలో నీళ్లున్నా కూడా బొగ్గు తెచ్చి మందమారి ఏరియాలలో కాసుపేట 2వ గనికి మంచి పేరుంది. వాళ్ళందరూ కష్టపడి పనిచేస్తారు. ఈరోజు ఎందుకు మీరందరి ఇట్లా నిలబడి వినవలసిన పరిస్థితి వచ్చిందంటే, ప్రతి ఒక్కరు నేను రాగానే అడిగేది ఏంటంటే, అన్న మాకు గాలి ఉంటే బాగుండు, ఒకైనా కీల లేదంటాడు, ఒకైనా బిట్టు లేదంటాడు. కాబట్టి మనం అధికారులకు మన యూనియన్ ద్వారా సూచిస్తున్నాం, మెటీరియల్ ఇచ్చి పని చేయించుకోండి, పని చేయడానికి సిద్ధం. కానీ మీరు మెటీరియల్ లేకుండా మేము పని చేస్తామంటే మేము కూడా ఊరుకునే ప్రసక్తే లేదు. మేము కూడా అనేక సార్లు కమిటీలలో తెలియజేసినాం, ఇది కావాలి అది కావాలి. వాళ్ళు నామక వాస్తా మొన్న మనం చేస్తామన్న రోజు 80 బిట్లు వచ్చినాయి. మన అధికారి చెప్పిండు, వచ్చినాయి బిట్లు అవసరం లేదన్నారు. ఈరోజు మళ్ళీ పరిస్థితి ఏమొచ్చింది? కాబట్టి మెటీరియల్ ఇవన్నీ పని చేయడానికి వీలు లేదు. కార్మికునికి ఏమన్నా అయితే యాజమాన్యం ఏమి చూడదు. పని చేయకపోతే పైగా ఒత్తిడి మళ్ళీ మీదికి వెళ్ళి, ఇప్పుడు మనం రాగానంటే అన్నాం మేము ఫ్రీ షిఫ్ట్ పోతున్నాం, మమ్మల్ని టైం అయితే కూర్చుకుంటాడు, మేము అన్నం తినత్తలేమని చెప్తుండు. నేను ఒకటే చెప్తున్నా, ఫ్రీ షిఫ్ట్ అనేది మనకు అవసరం లేదని చెప్తున్నా. ఫ్రీ షిఫ్ట్ మీరు ఎవరు పోవద్దని కూడా మేము విజ్ఞప్తి, మీ యాజమాన్యాన్ని కూడా చెప్తున్నాం. రారు మా వాళ్ళు కానీ 7-3 చేసుకొని పోతారు. రాకపోతే మేము షిఫ్ట్ ఇళ్ళల్లో ఎత్తాం, షిఫ్ట్ చేంజ్ చేస్తామని భయపెట్టిస్తున్నారట. ఆ పద్ధతి కాదు. యాజమాన్యం అట్లా
చేయకుండా ఉంటే బాగుంటుంది. కాబట్టి కార్మికునికి మీరు మెటీరియల్ ఇవ్వండి, పని తీసుకోవాలి సిద్ధిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు సింగరేణిలో దరిద్రం ఏముందంటే 53,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం మనకు రావాల్సిన డబ్బులు ఇవ్వలేకపోతుంది. ఆ ఇవ్వలేకపోవడం వల్ల మనం ఏమి కొనలేకపోతున్నాం. ఈరోజు ఒక్కొక్క ఉన్నతమైన అధికారి ఒక్కొక్క మినిస్టర్ కనుసలిగల్లో నడుతురు. ఆయన ఉంటేనే నా సీట్ ఉంటుంది, లేకపోతే నాకు ఉండదని. ఒక మినిస్టర్ ఒక మేనేజర్కు ఫోన్ చేసి నా వాడిని కాపాడమని చెప్తాడు. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? రాజకీయ జోక్యం. సింగరేణికి ఏం లాభం? సింగరేణిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా ఒక రూపాయి గిట్ట పెడుతుందా? మా కష్టాన్ని మీరు తీసుకుంటారు, మా శ్రమ ద్వారా వచ్చిన డబ్బును మీరు తీసుకుంటారు. ప్రతి ఒక్కరికి కూడా మన సింగరేణిని ఈరోజు దోచుకునే పరిస్థితి ఎక్కువ ఏర్పడ్డది. గత ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళు 26,000 కోట్లు అప్పు చేసిర్రు. వాళ్ళు 10 సంవత్సరాలలో చేస్తే వీళ్ళు 3 సంవత్సరాలలోనే వీళ్ళు 26,000 కోట్లు వీళ్ళు అప్పు చేసారు. వీళ్ళేం చిన్నగా లేరు. ఆయన ఏలు పెడితే ఈయన ఏకంగా కాలే పెట్టిండు. మరి సింగరేణి బడ్జెట్లో ఏమన్నా మనకు బడ్జెట్లో ఒక రూపాయి ఇచ్చిండా? ఒక్క రూపాయి ఇవ్వలేదు. అదేవిధంగా ఈరోజున్న బొగ్గు ఉత్పత్తి కూడా తగ్గించి చూపెడుతుర్రు. ఎందుకో తెలుసా? గత సంవత్సరం వచ్చిన మన టార్గెట్లో 6 మిలియన్ టన్నుల బొగ్గు దొంగ బొగ్గు కలిపారు. బొగ్గు లేకుంటేనే ఉంటేనే బొగ్గు చూపెట్టుకున్నారు అప్పటోళ్ళు. ఆ బొగ్గుని ఇప్పుడు కోత కోసి ఇప్పుడు మేనేజర్ల మీద కత్తులు చూపెడతారు. మీ బాయ్ ఇంకా టార్గెట్ తేవాలి, ఇంకా టార్గెట్. అప్పుడు 6 మిలియన్లు ఎవడు కలుపమన్నాడు? వాళ్ళు వచ్చిన పైసలతోటి రాష్ట్ర ప్రభుత్వానికి తీసుకున్నారు, కేంద్ర ప్రభుత్వం తీసుకున్నది, మన లాభాల వాటా తీసుకున్నారు. దాంతోపాటు సిఎస్ఆర్ నిధులు, డిఎంఎఫ్ నిధులు అన్నిటి కూడా పైసలు కట్ట 6 లక్షల టన్నుల బొగ్గుకు ఎన్ని రూపాయలు అవుతాయో చూడండి. ఎవరి సొమ్మని కలిపిర్రు? మనోడు ఒక చిన్న పని చేస్తేనే, లేకపోతే చిన్న మిస్టేక్ జరిగితేనే సస్పెండ్ ఛార్జ్షీట్ చేస్తారు కదా. 6 మిలియన్ టన్నుల బొగ్గు కలిపిన అధికారి మీద ఏం యాక్షన్ తీసుకున్నారని అడుగుతున్నాం మనం. సమాధానం లేదు, ఎక్కడ సమాధానం లేదు. ఎందుకు అధికారిని కలిపినామంటే అధికారి రాష్ట్ర ప్రభుత్వం కలిపింది అని చెప్తారు. రాష్ట్ర ప్రభుత్వంలో అసలు కదలికలే లేదు, సింగరేణి గురించి పట్టించుకోవడమే లేదు. అందుకే మనం మొన్న మొత్తం జీబీ యాత్ర సింగరేణి కార్మికులకు అందరికీ తెలియాలని తెలియజేయడం కోసం జాత పెట్టినాం. ప్రతిసారి మనం మీటింగ్ పెట్టి చెప్తున్నాం, సింగరేణిలో మెడికల్ ఇన్వాల్యుయేషన్ ఎందుకు ఆపిర్రో సమాధానం చెప్పాలి. మొన్న అంటాడు ఉప ముఖ్యమంత్రి శాసనసభలో, ఈ యొక్క మెడికల్ ఇన్వాల్యుయేషన్ వల్లనే సింగరేణి నష్టపోయిందని చెప్తాడు. చాలా బాధాకరం. ఉన్నతమైన స్థాయిలో ఉండి ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి దిక్సూచిగా చూపెట్టే ఉప ముఖ్యమంత్రి ఆ విధంగా అనడాన్ని మేము ఖండిస్తున్నాం. ఏం 13,000 మంది కార్మికులు ఇస్తే ఆర్థిక నష్టం వచ్చిందా? నీ రాష్ట్ర ప్రభుత్వం గింట ఒక రూపాయి గింట మాకు కట్టిందా? ఇల్లేమన్నా రావడానికి, నష్టం రావడానికి? మెడికల్